నేడు నల్గొండ జిల్లా సమాచార హక్కు వికాస సమితి కార్యాలయంలో నూతనంగా చేరిన సభ్యులకు ఐడి కార్డులు మరియు నియామక పత్రాలను జారీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు కోటగిరి దైవాధీనం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమద కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బైరు సైదులు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు అలిగుబెల్లి పాపిరెడ్డి, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు ఎర్రమాద హేమలత తదితరులు పాల్గొన్నారు। కమోపాటి శంకర్ ఈయన గారు చేసేట ఈయన కన్ఫ్యూజ్ అయినా 3 సార్లు। అందరికీ కంగ్రాచులేషన్స్। ఒకసారి కూర్చొని ఫోటో చూద్దాం, సార్ మాట్లాడతారు। వికాస్ సమితి నూతనంగా సభ్యత్వం తీసుకున్న వారికి ఐడి కార్డు ఇవ్వడం జరిగింది। సమాచార హక్కు వికాస్ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచారం పొందడం ప్రతి మనిషి జన్మ హక్కుగా పొందాలని, ప్రతి మనిషి సమాజంలో జరిగే లోటుపాట్ల గురించి, ప్రతి ఆఫీసులో జరిగే లోటుపాట్ల గురించి తెలుసుకోవాలని మేము విస్తృతంగా పల్లెకు ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టినాము కనుక ప్రతి ఒక్కరిని కొత్తగా చేర్చుకుని ఐడి కార్డు ఇస్తున్నాం। థ్యాంక్ యూ। సమాచార హక్కు వికాస్ సమితి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా కొత్త సభ్యత్వాల కార్యక్రమం చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రతి గ్రామం నుంచి విస్తృతంగా సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా ప్రచారం చేసే భాగంలో ప్రతి గ్రామం, మండలం, నియోజక స్థాయిలో ప్రతి గ్రామానికి ఒక 10 మంది చొప్పున యువకర్తలను తీసుకొని వాళ్ళకు నియమించడం జరిగింది। వాళ్ళకి ఈరోజు నియామక పత్రం అండ్ ఐడి కార్డు ఇవ్వడం జరిగింది। ఈ యొక్క ఐడి కార్డు ద్వారా వాళ్ళు ఇంకా ప్రజా సమస్యల మీద, అనేక విషయాల మీద పనిచేసి ఆ సమాచార హక్కు చట్టాన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకుపోతామని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్। సమాచార హక్కు వికాస్ సమితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలను, నియోజకవర్గ కమిటీలను, మండల కమిటీలను విస్తరిస్తున్నాము। ఈ ప్రస్తుతానికి 30 జిల్లాల్లో జిల్లా కమిటీలు పూర్తయినవి। నల్గొండ జిల్లాలో నూతనంగా చేరిన సభ్యులకు నియామక పత్రాలు, ఐడి కార్డులను జారీ చేయడం జరిగింది। ప్రతి పౌరుడికి సమాచార హక్కు వికాస్ సమితి ఆహ్వానం పలుకుతుంది। మీ సంఘం ఏదైనా, సంస్థ ఏదైనా, మీ ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై, మిగతా హక్కులు చట్టాలపై అవగాహన పొందాలని, ప్రజాధనాన్ని రక్షించే పౌర సైనికులుగా గ్రామానికి 10 మంది చొప్పున పౌర సైనికులను తయారు చేయడమే లక్ష్యంగా సమాచార హక్కు వికాస్ సమితి విస్తృతంగా ప్రచారం చేస్తుంది। దానిలో భాగంగా ప్రతి పౌరుడు సమాచార హక్కు వికాస్ సమితిలో సభ్యుడిగా చేరాలని కోరుతున్నాము। దీనిలో చేరిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కులను మనం పొందే క్రమంలో ఏ విధమైన విధానాన్ని అనుసరించాలి, చట్టబద్ధంగా ఉన్న విధానాలపై అవగాహన కల్పించి వారిని అర్జునుడిగా తయారు చేయడమే సమాచార హక్కు వికాస్ సమితి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది। కాబట్టి జనవరి 31 వరకు నల్గొండ జిల్లా కమిటీలో సభ్యులుగా చేరడానికి అవకాశం ఉన్నది కావున ప్రతి పౌరుడు సమాచార హక్కు వికాస్ సమితిలో సభ్యుడిగా చేరాలని ఆహ్వానిస్తున్నాం।